శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం అమృత కలశం కార్యక్రమంలో ఉన్నాం. అందులో ఆలయ దర్శనం అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ప్రధానాలయాన్ని దర్శించుకుని ప్రదక్షిణ నమస్కారం చేసినటువంటి వాళ్ళము ఉపాలయాలు ఉంటాయి, ప్రధాన దేవత అంగదేవతలు. అలా ఉపాలయాల్ని కూడా దర్శించుకోవటం, ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు పరిపూర్ణత ఏమిటంటే అంగప్రత్యంగ దేవతల్ని కూడా దర్శించుకుని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని కూడా పొందితే మనం పరిపూర్తిగా దేవాలయ సందర్శన చేసినటువంటి వాళ్ళమవుతాం. అంతేకాదు కొన్ని దేవాలయాలకు వెడితే తప్పకుండా కొన్ని అంగదేవతల్ని దర్శించి తీరాలి, అది నియమం కూడా ఉన్నది. ఉదాహరణకి తిరుపతి వెళ్ళామనుకోండి, తిరుపతి వెళితే వరాహస్వామిని దర్శించుకుంటే తప్పితే అసలు తిరుపతి వెళ్ళి దర్శించుకున్నటువంటి ఫలితం రాదు మనకి. మొట్టమొదటే వరాహస్వామిని దర్శించుకుని అనుమతి తీసుకునే మిగతావి ఆచరించాలని కూడా శాస్త్రం. ఎందుకంటే ఆ భూమి అంతా కూడా వరాహస్వామిది. అలాగే రామేశ్వరంలో హనుమతేశ్వరుడు ఉన్నాడు, విశ్వనాథుడు అంటారు, హనుమంతుడు చేసిన ప్రతిష్ట. హనుమత్ ప్రతిష్ఠితుడైనటువంటి హనుమతేశ్వరుడిని దర్శించకపోతే రామేశ్వర దర్శన ఫలితం ఉండదు అని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెప్పాడు. దానికి చాలా గాథ ఉన్నది. అందువల్ల అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అది చేసుకోవాలి. కాశీ వెళ్ళామనుకోండి, తప్పకుండా కాలభైరవ దర్శనం, దండనాథుణ్ణి వాళ్ళని దర్శించుకు తీరాలి. ఇలా ఒక్కొక్క చోటకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ ఉపదేవతలని అంగదేవతల్ని కూడా దర్శించుకోవటం అనేటటువంటిది కర్తవ్యంగా తెలియజేయబడుతూ ఉంటుంది. అలా లేకపోయినా కూడా సమస్త దేవతలని, ఆ దేవాలయంలో ఉన్నటువంటి పరివార దేవతలు అంటారు, వాళ్ళని కూడా దర్శించుకోవటము కర్తవ్యం. అక్కడ అర్చకులు ఉన్నా లేకపోయినా దర్శించుకుని మనము ప్రధాన ఆలయంలో కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉపాలయాల్లో అయినా విగ్రహాల్ని తాకటము అనేటటువంటిది తగదు. నవగ్రహ మంటపం వేరే ఉంటుంది, అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నంత మాత్రాన ప్రతి విగ్రహాన్ని తాకుతూ ఉండటం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు. ఎందువలంటే ఆ విగ్రహాల కింద యంత్రప్రతిష్ఠ ఉంటుంది, నవగ్రహాలకు కూడా యంత్రప్రతిష్ఠ ఉంటుంది, వాటి యొక్క శక్తి క్షయిస్తుంది. ప్రతి వాళ్ళు అలా తాకుతూ కనుక ఉండేట్లయితే ప్రదక్షిణానికి అవకాశం మిగతా దేవతల కంటే భిన్నంగా ఇందులో ఉంటుంది. ఆ పీఠం చుట్టూతా ఆలయ భాగంలోనే చేయొచ్చు, ఒక నవగ్రహాలకి ఆ అవకాశం ఉంటుంది. కానీ తాకకండగా ప్రదక్షిణాలు చేయటం అనేటటువంటిదే ముఖ్యం. అలా ప్రదక్షిణాలు చేశాక మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళాలా లేకపోతే ముందే ఇది చేయాలా అనే సందేహాలు కూడా ఉంటాయి. మామూలుగా అయ్యేటట్లయితే నవగ్రహ ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు చేసుకున్నాక అక్కడే పరమశివుడు ఉంటాడు, నవగ్రహాల మధ్యలోనే ఆ ప్రాంతంలోనే శివ ప్రతిష్ఠ ఉంటుంది. లేకపోతే సూర్యభగవానుడు, గ్రహాది దేవత అయినటువంటి సూర్యభగవానుడైనా ఉంటాడు, వాళ్ళని మనం దర్శనం చేసుకునే ఉంటాం. కాబట్టి అలా పాదప్రక్షాళనాలు చేసుకుని వెళతారు, శని అందుంటాడు కాబట్టి. అలాగే శనిదానం స్వీకరించినటువంటి వాళ్ళు తప్పకుండా పాదప్రక్షాళన చేసుకోవటము, స్నానం చేయటము జరుగుతుంది. ఆ తర్వాతే భోజనాదులు స్వీకరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పాదప్రక్షాళన చేసుకోవటం అనేటటువంటిది ఉంటుంది. వీలైనంత వరకు అయాక ఒక్క మాట భగవద్ దర్శనం చేసుకుని వెళ్ళటం చాలా శ్రేయస్కరం. ఏ దేవతకి ప్రధానంగా మనము దర్శనం చేసుకోవటానికి వచ్చామో ఆ ప్రధాన దేవతని దర్శించుకుని వెళ్ళటం చాలా విశేషం. పెద్ద పెద్ద దేవాలయాల్లో మళ్ళీ క్యూలో నిలబట్టమా అనేటటువంటిది అక్కర్లేదు. బయట నుంచి గోపుర దర్శనం చేసుకున్నా కూడా కొందరికి అశౌచం ఉంటుంది. ఆ అశౌచం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అని సందేహం వస్తుంది. పురుడు కానీ మైల కానీ, అంటే జాతాశౌచం మృతాశౌచం, ఈ అశౌచం ఉన్న కాలంలో, స్త్రీలు బహిష్ట కాలంలో, ఇటువంటి అశుచి కాలంలో దేవాలయాలకి రాకూడదు, దేవాలయ సందర్శనం చేయకూడదు. ఇంట్లో కూడా పూజకి పనికిరాదు. ఆ స్నానం అయ్యాక ఆ నియమితమైనటువంటి 11వ రోజు స్నానం సహజంగా ఉంటుంది. అలా కొందరికి 15వ రోజు
ఆ నియమాలు కూడా ఉంటాయి. అట్లా స్నానం అయ్యాకే దైవ దర్శనం చేయాలి తప్పితే స్నానం కాకుండా దైవ దర్శనం చేయటం అనేటటువంటిది తగదు. అలాగే తల్లిదండ్రులు చనిపోతే కర్మ చేసినటువంటి వాళ్ళకి సంవత్సర సూతకం ఉంటుంది. ఆ సంవత్సర సూతకం వెళ్ళేదాకా విశేష కార్యక్రమాలు చేయకూడదు. అలా దూరం నుంచి చేపట్టి తీర్థం తీసుకున్నా సెటారి పెట్టించుకోకూడదు. నమస్కారం చేసుకుని రావటం అన్ని విధాల శ్రేయస్కరం, తప్పక వెళదామని అనిపిస్తే. లేకపోతే ఈ సూతక కాలంలో వెళ్ళకండగా ఉండటం చాలా శ్రేయస్కరం. మనం చేసుకోదలుచుకున్నది ఇంట్లో చేసుకోవటము, లేకపోతే దేవాలయాలకు వెళ్ళి దూరం నుంచి నమస్కారం చేసుకోవటం, నమస్కారం చేసుకురావటం కర్తవ్యం. గర్భవతులైనటువంటి వాళ్ళకి ఆ పిండం ప్రాణం పోసుకున్నాక 5వ నెల దాటాక ఇంకా దేవాలయాలను సందర్శించడం అనేటటువంటిది ఒక విధమైనటువంటి కొంత అశౌచం ఉంటుంది వాళ్ళకి అని చెబుతారు. అలాగే వాళ్ళ భర్తలు కూడా విశేష కార్యక్రమాలు చేయటం మంచిది కాదు. గడ్డం చేసుకోరు, అంటే టెంకాయ కొట్టడం చేయరు, ఇంకోళ్ళ చేత కొట్టిస్తూ ఉంటారు. ఇటువంటి నియమాలు కొన్ని వాళ్ళు కూడా పాటించడం కర్తవ్యం. గర్భవతులైనటువంటి స్త్రీలు అసలు కొండ ఎక్కకూడదు. ఆ పర్వతారోహణం అనేటటువంటిది నిషిద్ధం. అలాంటి దేవాలయాలకి అసలు వెళ్ళకూడదు. వెళ్ళి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని రావటం అనేటటువంటిది కొంతవరకు పర్వాలేదు. కానీ అలా నెలలు నిండాక ఇంకా దైవ కార్యక్రమంలో పాల్గొనటం అనేటటువంటిది సరైన పద్ధతి కాదు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. దేవాలయ పూజా కార్యక్రమం పూర్తయ్యాక హారతి జరుగుతుంది. ఆ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. ఎందువల్లంటే ఆ దైవమునకు నేత్రాలకి ఇస్తారు హారతి. ఆయన నివేదన నేత్రములతో స్వీకరిస్తాడు. చేత్తో స్వీకరిస్తే, నోటితో స్వీకరిస్తే మనకి మిగిలేది ఉండదు. నేత్రముల ద్వారా స్వీకరిస్తాడు కాబట్టి ఆయనకి నేత్రాలకే హారతి ఇస్తారు. అందువల్ల మనం కూడా నేత్రాలకే కళ్ళకద్దుకోవాలి, కళ్ళకే అద్దుకోవాలి హారతిని. అలాగే ప్రసాదం ఇచ్చినప్పుడు కూడా కళ్ళకి అద్దుకుని ప్రసాదం స్వీకరించాలి. ఇదంతా నేత్రములకు సంబంధించినటువంటి వ్యవహారం. అందుకోసమనే దేవాలయంలో నివేదన జరిగేటప్పుడు ఎవరూ చూడకూడదు. ఒక్క నివేదించేటటువంటి అర్చకుడు తప్పితే మిగతా పరిచారకులు వాళ్ళని కూడా లోపల ఉంచడం సముచితమైనటువంటి పద్ధతి కాదు. ఇదేదో కొందరిని మాత్రమే బయటికి నెడతారు అనే భావం ఎవ్వరూ పడకూడదు. ఎందువల్లంటే ఆ దైవము నేత్రములతో స్వీకరించే పదార్థాన్ని మనమందరం నేత్రాలతో కనుక స్వీకరించేట్లయితే అది ఉచ్ఛిష్ట దోషాన్ని పొందుతుంది, ఎంగిలైనటువంటి దోషం అవుతుంది. అందుకోసమని దానికి పైన ఆచ్ఛాదనతోనే పదార్థం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచాలి. ఎవ్వరూ చూడకూడదు భక్తులు. అలాగే తలుపులు వేసి లేకపోతే తెర వేసి లోపల నివేదన చేయాలి. మనం కూడా భక్తులమైనటువంటి వాళ్ళం కూడా దాన్ని అర్థం చేసుకుని అంగీకరించే స్థితిలో ఉండాలి. కానీ దాన్ని వక్రంగా మనం చూడకూడదు. అలా చేశాక మనకి తీర్థం, అర్చక స్వామి తీర్థం ఇస్తారు. ఆ తీర్థాన్ని వస్త్రం చతుర్గుణీకృత్య, తీర్థం ఎలా తీసుకోవాలి అంటే మన ఉత్తరీయము కానీ లేకపోతే జేబుగుడ్డ కానీ 4 మడతలు వేసి చేతి కింద పెట్టుకోవాలి అని చెప్పబడ్డది. వస్త్రం చతుర్గుణీకృత్య పాణవు పాణి విధాయచ, చేతిలో చేతిని ఉంచి, అలా చేతిలో 4 మడతల వస్త్రం ఉంచి చేతిలో చేతిని ఉంచి పవిత్రం విష్ణుపాదాంబు త్రిప్పిభేత్, 3 సార్లు పవిత్రమైనటువంటి ఆ భగవత్ తీర్థాన్ని స్వీకరించాలి. అట్లాగే బిందువర్జితం, వదిలేసేయకండగా కాళ్ళ మీద పడతాయి. ఆ బిందువులు కనుక కింద పడేటట్లయితే చుక్క కింద పడ్డా కూడా మన కాళ్ళ మీద పడతాయి, అది మహాపాతకం అవుతుంది. విష్ణు పాదోదకం పీతం కోటి హత్యాఘనాశనం, దేవాలయంలో విష్ణు పాదోదకం, ఆ తీర్థము విష్ణు పాదోదకం, దాన్ని స్వీకరించడం అనేటటువంటిది కోటి హత్యల యొక్క పాపాన్ని పోగొడుతుంది అని చెప్పబడ్డది. అంటే అంత విశేషమైనటువంటి పాపహరము అని చెప్పి ఉద్దేశ్యం. తదేవ అష్టగుణం పాపం భూమౌ బిందు నిపాతనే, అదే కనుక ఆ తీర్థం జలము కిందకి పడితే దానికి 8 రెట్ల పాపం అని చెప్పబడ్డది. అందువల్ల 4 మడతల గుడ్డ వేసుకుని చేతిలో చేయి వేసుకోవటంలో ఉద్దేశం ఏమిటంటే ఏమాత్రము కూడా తీర్థ జలము కింద పడకూడదు. పడితే కాళ్ళ మీద, మన కాళ్ళ మీద పడుతుంది, లేకపోతే అక్కడ పడ్డవి ఇతరులు తొక్కటము చాలా దోషం. అది బిందు చుక్క నేల మీద పడకండగా తీసుకోవాలి. అలాగే ఈ తీర్థం తీసుకునేటప్పుడు కూడా గోకర్ణాకార హస్తేన మాషమగ్న జలం పిబేత్ అని చెప్పారు. గోకర్ణాకారం అంటే ఈ చూపుడు వేలుకి బొటన వేలు అడ్డం వేస్తే అది గోకర్ణాకారం అవుతుంది. ఈ చూపుడు వేలు మీద రౌరవాది నరక తీర్థం ఉంటుంది. బొటన వేలుకి చూపుడు వేలుకి మధ్యలో పితృతీర్థం ఉంటుంది. తద్దినాలు పెట్టేటప్పుడు
పితృకార్యాలు చేసేటప్పుడు ఇటువైపు నుంచి తర్పణలు ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు. దేవతీర్థము దానికి తగలకూడదు. అందువల్ల ఆ చూపుడు వేలికి అడ్డం బొటన వేలు వేస్తే రౌరవాది నరక తీర్థము పితృతీర్థము రెండూ తాగకుండగా పవిత్రమైనటువంటి తీర్థం అవుతాయి. ఆ విధంగా మనము తీర్థం స్వీకరించాలి. ముమ్మారు తీర్థం స్వీకరించటం 3 సార్లు తీసుకోవాలి. దానిలో శరీర శుద్ధి, ధర్మ సాధన, పరమపదం సిద్ధి 3 విధానాలు ఉన్నాయి కాబట్టి ముమ్మారు తీర్థం తీసుకోవాలని. అలాగే ఆది భౌతిక తాపం పోవటం కోసమని, ఆది దైవిక తాపం పోవటం కోసమని, ఆధ్యాత్మిక తాపం పోవటం కోసమని, అలా త్రివిధ తాపాల నుంచి బయటపడటం కోసమని కూడా మనము ముమ్మారు ఈ తీర్థజలం స్వీకరించాలి అని చెప్పబడ్డది. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం. ఆ దేవత పాదోదకాన్ని చెప్పుకుని పావనం శుభం అని చెప్పి తీసుకోవాలి. అది అకాల మృత్యువుని పోగొడుతుంది. ఆ తీర్థం వ్యాధులని పోగొడుతుంది. ఎందువల్లంటే తీర్థంలో ఉండేటటువంటి పవిత్ర ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఆ పంచామృత తీర్థం ఉంటుంది మనకి తీర్థం ఇచ్చేటప్పుడు. అలాగే ఆవు పాలు, పెరుగు, ఘృతము, తేనె, ఫలోదకము, అలాగే తక్కోలము, కర్పూరము, వట్టివేళ్ళు, యాలకులు, లవంగాలు ఇటువంటివన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి, ఆరోగ్యకరమైనటువంటి వస్తువులతో తీర్థము సిద్ధం చేయబడుతుంది. కాబట్టి దానివల్ల మనకి తెలిసి తెలియకుండా ఉండేటటువంటి అనేక రోగాలు పోతాయి. అందువల్లనే సర్వవ్యాధి నివారణం అని చెప్పబడ్డది తీర్థం తీసుకోవటం అనేటటువంటిది. అలాగే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానం ప్రాయశ్చిత్తం దినే అని చెప్పి అలా తీర్థాన్ని తీసుకోవటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. తీర్థం తీసుకున్నాక చేయి కడుక్కోకూడదు, అది కూడా పాపమే అన్నారు. తీర్థం తీసుకునేది నాకటము, ఇటువంటివి పనులు చేయకూడదు. తీర్థం తీసుకోవటం సరిగ్గా తీసుకోరు కాబట్టి దేవాలయాల్లో తీర్థం తీసుకున్నాక దక్షిణ వేయటాన్ని కొన్ని చోట్ల ఒప్పుకోరు. ముందు శఠారి పెట్టి తర్వాత తీర్థం ఇస్తారు. అసలు మామూలుగా అయ్యేటట్లయితే ముందు తీర్థం స్వీకరించి తర్వాత శఠారి స్వీకరించాలి. అలా తీర్థం స్వీకరించినప్పుడు అపవిత్రం కాకుండా మనల్ని చేతుల్ని చూసుకోవాలి. మామూలుగా తీర్థం తీసుకోవటం ఎప్పుడు కూడా అపవిత్రం కాదు. తీర్థప్రసాదాలు తీసుకుని చేయి కడుక్కుంటే అది దోషంగా చెప్పబడ్డది, భగవంతుడికి అవమానం చేసినట్లు. అట్లాగే దేవాలయం దర్శనం చేసి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటే అది కూడా పాపమే అని చెప్పబడ్డది. ఆ విధంగా తీర్థ స్వీకారం చేసి తర్వాత ప్రసాద స్వీకారం చేయాలి. భగవత్ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తీసుకోవాలి. ఎందువల్లంటే ఆ భగవంతుని స్వీకరణ నేత్రములతో జరిగింది కాబట్టి మనం కూడా నేత్రములతోనే ప్రథత స్వీకరించాలి. కళ్ళకు అద్దుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసి ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు కూడా మనము ఆ చేతిని కడుక్కోవటము అనేటటువంటిది మరీ కొన్ని పదార్థాల వల్ల ఇబ్బంది జరిగితే వాటిని తుడుచుకోవటము ఏదో చేయాలి, కానీ అసహ్యించుకుని కడుక్కోవటం అనేటటువంటిది కూడదు అని చెప్పారు. అలాగే శివాలయాల్లో కూడా మనం ప్రసాదం స్వీకరించవచ్చు. వాటిని పరిమితంగా మనకి కొబ్బరి చిప్ప ఇచ్చారు, కొట్టాము, ఇచ్చారు, అది తీసుకువెళ్ళచ్చు. కానీ శివద్రవ్యము విశేషంగా ఇళ్ళకి తీసుకువెళ్ళకూడదు. శివద్రవ్యాన్ని మనం వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని తీసుకోవటం తప్పితే, తీర్థం ఇచ్చాక మనకి మారేడు దళం ఇస్తారు, తులసి దళం ఇస్తారు విష్ణు ఆలయంలో, వాటిని కూడా పవిత్ర భావంతో మనం తీసుకోవచ్చు. వాటిని ధరించాలి. కర్ణే పుష్పం, గళే గంధ, శిఖాయాం తులసీదళం యావద్ధారయతే విప్రహత్ అని చెప్పి అది చాలా దోషంగా చెప్పబడ్డది. చెవిలో పువ్వు పెట్టుకోవటము, శిరస్సు మీద తులసీదళం లేకపోతే పిలకలో తులసీదళం పెట్టుకోవటము, ఇటువంటివి దోషాలు. దళాలు చెవిలో పెట్టుకోవాలి, పుష్పం శిరస్సున పెట్టుకోవాలి. అలా కుదరకపోతే జేబులో పెట్టుకోవాలి. పవిత్రమైనటువంటి దాన్ని ఇష్టం వచ్చినట్టు పారేసి దాన్ని ఇతరులు తొక్కటము, ఇలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. అలా ప్రసాదం మనకి ఇచ్చినప్పుడు కూడా దాన్ని శివాలయంలో సమర్పించినటువంటి దాని వరకు మనం తీసుకువెళ్ళచ్చు. కానీ ఇంకా పెట్టండి అని చెప్పి ప్రసాదంగా కాకుండా సాదంగా అది తీసుకువెళ్ళటం అంత మంచి పద్ధతి కాదు. దేవాలయాల్లో కూర్చునే విధానం ఉన్నది. దేవునికి సంబంధించినటువంటి అర్చన అంతా అయ్యాక కాసేపు కూర్చుని వెళుతూ ఉంటారు. అసలు ఈ సంప్రదాయం అనేది శివాలయంలోనే ఏర్పడ్డది. అంటే శివాలయంలో ఉన్నటువంటి విధానం ప్రకారము శివునికి సంబంధించినటువంటి ద్రవ్యం ఏది తీసుకోకూడదు, కాళ్లతో మట్టి కూడా తీసుకువెళ్ళకూడదు అని చెప్పి గడపకి బయట కూర్చుని లోపలకే కాళ్ళ ఇసుకని విదిల్చి అలా రావాలి అని చెప్పి అట్లా కూర్చోవటం
కాళ్ళకి మట్టి కూడా వదిలేసేసి వెళ్ళటం కోసమని అని చెప్పి పూర్వం చెప్పబడేది. ఆ శివాలయంలో సంప్రదాయము కూర్చోవటం అనేటటువంటిది అన్ని దేవాలయాల్లో కూర్చోవటం అనేది వచ్చింది. కేవలము ఆ భగవంతునికి సంబంధించినటువంటి ధ్యానం చేసుకోవటము, ఆ భగవంతుని లీలల గురించి ఏదైనా 2 మాటలు అనుకోవటం తప్పితే అలా దుర్వినియోగం చేయకూడదు. ఏ పనిని కూడా దుర్వినియోగం చేయకూడదు. అలా దేవాలయంలో కొద్దిసేపు సత్కాలక్షేపం కూడా చేసి అక్కడి నుంచి మనము ఇంటికి వచ్చి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళకి సమర్పించడం, రాలేనటువంటి వాళ్ళకి. అంతేగాని అందుకోసమని దేవాలయాల్లో ఒక చేత్తో మళ్ళీ రెండవ చేత్తో ఇలా స్వీకరించడం అనేటటువంటి పద్ధతి కాదు. దేవాలయ సందర్శనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి సందర్శనం చేస్తే అది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళకు కూడా తరువాత తరానికి కూడా అది అలవాటు అవుతుంది. ఆ విధంగా దేవాలయాల నుంచి ఇంటికి వెళ్ళే విషయంలో కూడా అద్వారంగా ప్రవేశించకూడదు దేవాలయంలో, అలాగే అద్వారంగా వెళ్ళకూడదు. ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి. అశుచిగా ఉన్నప్పుడు దేవాలయ శిఖర దర్శనం చేస్తే దేవాలయ దర్శనం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఆ స్వామిని చూడకుండా ఉండలేం, కానీ చూడకూడదు. మరేం చేయాలి అంటే అక్కడ పరిసరాలకు వచ్చి శిఖర దర్శనం చేస్తే చాలు. అంత విశేషం. ఒక్కొక్క శిఖరానికి ఒక్కొక్క విశేషమైన శక్తి కూడా ఉన్నది. తిరుపతిలో ఆనంద నిలయము అంటారు ఆ స్వామి యొక్క శిఖరాన్ని. శ్రీశైలంలో శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పబడ్డది. అలా శిఖర దర్శనం కూడా చాలా విశేషమైనటువంటి కృత్యాలలో ఒకటి కాబట్టి అలా శిఖర దర్శనం చేసి భగవంతునికి సంబంధించినటువంటి ఆ సేవల ద్వారా మన మనస్సుని పరిపూర్తిగా దేవాలయానికి వెళ్ళినప్పుడు మనము దేవుని ఎదురుగ్గా నిలబడి చేతులు జోడించి కళ్ళు మూసుకుంటాం. కొందరు దాని పరమార్థం తెలియక దేవాలయంలోకి వెళ్ళి చక్కగా దేవుణ్ణి చూడకుండా కళ్ళు మూసుకున్నావేమిటి అని అంటారు. దేవుణ్ణి దర్శిస్తాం, నమస్కారం చేస్తాం, కళ్ళు మూసుకోవటం ఎందుకు అంటే ఆ బయట చూసినటువంటి భగవంతుణ్ణి మన మనస్సులో చూసుకోగలగాలి. అంతర్దృష్టి, బహిర్దృష్టితో చూసాము, ఆ బహిర్దృష్టితో చూసినటువంటి దైవాన్ని అంతర్దృష్టితో కూడా చూడగలగాలి. అందుకోసమే దైవ సన్నిధానంలో మనము నేత్రాల్ని మూసుకుంటాం. ఆ భగవంతుని యొక్క దివ్య దర్శనానికి పరమానంద భరితులం కావాలి తప్పితే దాని విగ్రహం ఎలా చెక్కాయండి, చాలా బాగుంది, ఆ విధమైనటువంటి విమర్శ విగ్రహాల విషయంలో చేయకూడదు. దశరథుడు చెబుతాడు తనకు వచ్చినటువంటి కష్టాన్ని, శాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో నేనేమైనా దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని రాతిగా తలచానా అని చెప్పి వాపోతాడు. ఆ విధంగా దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని భగవంతునిగానే చూడాలి తప్పితే రాయిగా చూడకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయ సందర్శనంలో ఆ పవిత్రమైనటువంటి భావం మాత్రమే మనకి ఉండాలి. అలాగే దేవాలయ నియమాల్ని పాటించి ఎలా క్రమం ఉంటుందో ఆ క్రమాన్ని పాటించాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు కానీ ఎలాగైనా సరే ముందు పోదామని చెప్పి ఇతర భక్తులకి అపకారం చేస్తూ మనం సంచరించేటటువంటి పరిస్థితి కూడా ఏమాత్రం పనికిరాదు. దేవాలయ సమీపంలో ఉమ్ము వేయటం కానీ, చెడు విసర్జించటం కానీ, మనం ఫలాలు స్వీకరిస్తాం, అరటిపండు తింటాం, ఆ తొక్కని ఇష్టం వచ్చినట్టు పారేసామనుకోండి, అది అపవిత్రం చేసిన వాళ్ళం అవుతాం. దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం అపవిత్రం చేయకూడదు. శ్మశానం దర్శించి వచ్చాక శ్మశానం మీదుగా వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుని, ముఖ్యంగా బయట నుంచి వచ్చినప్పుడు దేవాలయం సందర్శించేటప్పుడు కాళ్ళు కడుక్కునే లోపల ప్రవేశించాలి. శవదర్శనం చేసినప్పుడు, శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు శిరస్నానం చేయకుండా దేవాలయ దర్శనం చేయకూడదు, దేవుణ్ణి దర్శనం చేయకూడదు. అలాగే ఫలపుష్పాలని వాసన చూడటం, చూసి భగవంతునికి సమర్పించకూడదు. అలా మనం వాసన చూసినా కూడా వాటికి దోషం ఆపాదింపబడుతుంది, ఉచ్ఛిష్ట దోషం వస్తుంది. కాబట్టి వాటిని వాసన చూడకుండా ఉంచటము. ఉత్సవాలకి వెళ్ళినప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చాక స్పర్శ దోషాన్ని దృష్టిలో పెట్టుకుని స్నానం చేయటం అది చాలా దోషం. భక్తులైనటువంటి వాళ్ళు బాగా కిటకిటలాడుతూ వచ్చారనుకోండి, అందరితో మనం మమేకమయ్యి దర్శనం చేసినంత మాత్రాన వాళ్ళందరితో మనం గందరగోళంగా ఉన్నాము, ఆ స్పర్శ వల్ల దోషం అంటింది అని చెప్పి స్నానం చేయకూడదు. దేవాలయ సన్నిధిలో ఎటువంటి
కుల మత విచక్షణ స్పర్శ దోషము అనేటటువంటిది పనికిరాదు. అశౌచంగా కనుక వచ్చేట్లయితే వాళ్ళకే పాపం. అటువంటి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి తప్పితే సహజమైనటువంటి భక్తుల విషయంలో అటువంటి పరిస్థితి పనికిరాదు. దేవాలయంలో కూర్చునేటప్పుడు ఎత్తు ఆసనాల మీద కూర్చోవటము ఇది కూడా పనికిరాదు. భగవంతుని సన్నిధానంలో కాలి మీద కాలు వేసుకోవటము, కాళ్ళు జాపి కూర్చోవటము, ఎత్తు ఆసనం మీద కూర్చోవటము దేవాలయంలో కూర్చోమన్నంత మాత్రాన అటువంటి నియమభంగమైనటువంటి పరిస్థితిని కూడా చేయకూడదు. సునక స్పర్శ చేసి దేవాలయానికి ఆ వస్తువులు తీసుకువెళ్ళటం కూడా తగదు. ముఖ్యంగా సునక స్పర్శ దైవ కార్యక్రమాలకి చాలా దోషంగా చెప్పబడ్డది కాబట్టి అటువంటి వాటి విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అపాణిపాదో జవనో గ్రహీత పశ్యచ్చక్షు సశృణోచ్చకర్ణ సవేత్తి వేద్యం నచ తస్యాతి అస్తియేత్తి తమాహురగ్ర్యం పురుషం మహాంతం అని చెప్పి ఆయన భగవంతుడు దేవాలయంలో ఉన్నటువంటి భగవంతునికి సమస్తములైనటువంటి అవయవాలు ఉన్నాయి. లేకపోతే ఆయన మనం సమర్పించేటటువంటి వాటిలన్నింటినీ స్వీకరించడు. కళ్ళు లేకపోతే ఆయన మనల్ని దర్శించలేడు. ఆయన మనం సమర్పించినటువంటి వాటిని స్వీకరించలేడు. చెవులు లేకపోతే మన ధ్యానాలు స్తుతులు వినలేడు. కాబట్టి అవన్నీ గ్రహించగలవాడు అంటే అతనికి సమస్తములైనటువంటి అవయవ శక్తి ఉన్నది అనే గ్రహింపుతో మనం ఆ భగవంతునికి సంబంధించినటువంటి సేవ చేయాలి. భగవద్ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ సర్వాంతర్యామిని పరిమితం చేసినట్లు కాకుండా మనం ఏ విధంగా అయితే అయోధ్య రాముణ్ణి అయోధ్యలోనే కాకుండా సర్వత్రా చూడగలుగుతున్నామో అటువంటి సర్వాంతర్యామిని సమస్త దేవాలయాల్లో కూడా మనం అలా దర్శించి అటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ఆ భావన ఉండాలి. రామాలయానికి వెళ్ళినప్పుడు రాముడు అక్కడే ఉన్నాడు అనే భావన ఉండాలి తప్పితే ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి భావన మనకి పనికిరాదు. దేవాలయాల్ని పుణ్యక్షేత్రాలుగా దర్శించాలి కానీ పర్యాటక కేంద్రాలుగా దర్శించకూడదు. ఎప్పుడూ కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు అదొక పర్యాటక కేంద్రం అనేటటువంటి దృష్టితో వెళ్ళకూడదు. అది పుణ్యస్థలము పుణ్యక్షేత్రము అనేటటువంటి మార్గంలోనే వెళ్ళాలి. అట్లాగే అక్రమ మార్గాలతో మనం దర్శించాలి అని చెప్పి కోరుకోకూడదు. సక్రమమైనటువంటి మార్గాల్లోనే దర్శించటానికి ప్రయత్నం చేయాలి. వినీత వస్త్ర ధారణతో ఆలయ నియమాల్ని పాటిస్తూ మనము చేసేటటువంటి చర్యలన్నీ కూడా మనము నడిచి వెడుతున్న దేవాలయానికి అది కూడా భగవత్ ప్రదక్షిణం కిందగానే భావించగలిగేటటువంటి స్థితి మనకి ఉండాలి. ఆ విధంగా దేవాలయానికి వెళ్ళినటువంటి మనము భగవంతుణ్ణి ప్రతి చర్య ద్వారా కూడా భావన చేసుకుంటూ మనకున్నటువంటి లౌకిక విషయాలన్నిటికీ అతీతంగా దేవాలయంలో మనం ఉండగలిగేటట్లయితే ఆ దేవాలయం యొక్క తీర్థము ప్రసాదము ఇటువంటి వాటిని పరమ పవిత్ర భావంతో కనుక స్వీకరించేటట్లయితే మనకి ఆయురారోగ్యాలు చేకూరటంలో సందేహం లేదు. ఇది అనుభవంలో ఉన్నటువంటి విషయం. భగవంతునికి చేసే ప్రదక్షిణాల వల్ల కూడా మనం సమస్త ప్రయోజనాల్ని పొందగలుగుతాము అని చెప్పి ఆ ప్రదక్షిణాల చేసినటువంటి వాళ్ళకి అనుభవాలు అలా ఉన్నాయి. కాబట్టి ఆలయంలో భగవద్ దర్శనము, తీర్థప్రసాద స్వీకరణ, ప్రదక్షిణ నమస్కారాలు, ఆలయ నియమాల్ని పాటించటము ఇటువంటి వాటిని చేయటం ద్వారా ఆలయ దర్శనం మనం పరిపూర్ణంగా నియమబద్ధంగా చేసుకుని ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని సాధించుకోవాలి. మన వల్ల ఎవ్వరికీ కూడా అక్కడ ఇబ్బంది కలగనివ్వకూడదు ఆలయాలకు వెళ్ళినప్పుడు. అలా మనము తోటి మానవులతో వాళ్ళల్లో కూడా దైవాన్ని దర్శించేటటువంటి స్థితి మనకి ఉండేటట్లయితే మనము పరిపూర్ణమైనటువంటి ఆలయ దర్శన ఫలితాన్ని పొందగలుగుతాము. స్వస్తి.